ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో మనకి నెక్స్ట్ మనకు వచ్చిన టాపిక్ ఏంటి అని అంటే మనకి కిర్చాఫ్స్ లాస్ అండి. కిర్చాఫ్ లాస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. కిర్చాఫ్స్ లాస్. ఓకే, కిర్చాఫ్ లాస్ మనకి టూ టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయి. వన్ ఈజ్ ద కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్స్ కరెంట్ లా. సెకండ్ వన్ ఈజ్ ద కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఓకే, కిర్చాఫ్ కరెంట్ లా అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సేమ్ కిర్చాఫ్ కరెంట్ లా అని కేసీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అని మనకి కేవీఎల్ అని కూడా అంటాం. ఓకే, అయితే ఫస్ట్ వన్ మనకి కిర్చాఫ్స్ కరెంట్ లా చూద్దాం. కిర్చాఫ్స్ కరెంట్ లా, కిర్చాఫ్ కరెంట్ లా స్టేట్మెంట్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే కిర్చాఫ్ కరెంట్ లా, సపోజ్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ అట్ ఏ జంక్షన్ ఆర్ నోడ్ ఈక్వల్ టు 0. అయితే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ అట్ ఏ జంక్షన్ ఆర్ నోడ్ ఈక్వల్ టు 0. సపోజ్ ఒక నోడ్ మనం కన్సిడర్ చేసుకుంటే, నోడ్ మనం తీసుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కరెంట్స్ అనే మనకి దిస్ ఇస్ ద I1. ఓకే, కరెంట్ I2, I3 అండ్ I4. ఓకే, I5, I6, I7, I8. దిస్ ఇస్ ద జంక్షన్. ఓకే, ఈ జంక్షన్ దగ్గర మనకి డిఫరెంట్ కరెంట్స్ అనేవి మనకి ఎంటరింగ్ అండ్ లీవింగ్ అవుతున్నాయండి. సో అకార్డింగ్ టు కేసీఎల్ అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్. ఇక్కడ మనకి ఆల్జిబ్రిక్ మీన్స్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మనకి సమ్ యాడ్ చేయాలండి. సో ఇక్కడ మనకి సైన్ కన్వెన్షన్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇన్కమింగ్ కరెంట్ మనం పాజిటివ్గా తీసుకొని అవుట్ గోయింగ్ కరెంట్ మనం నెగిటివ్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, అయితే ఆల్జిబ్రిక్ సమ్ కాబట్టి ఇన్కమింగ్ కరెంట్ I1 ఇస్ ద అకార్డింగ్ టు కిర్చాఫ్ కరెంట్ లా. కిర్చాఫ్ కరెంట్ లా అంటే ఏమని చెప్తున్నాం అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ at a junction or node is equal to 0. This is the Kirchhoff's current law. అయితే ఇక్కడ మనకి ఎంటరింగ్ కరెంట్ అనేది మనకి I1 అనేది మనకి ఎంటర్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద I1 ప్లస్ ఆల్జిబ్రిక్ సమ్ ప్లస్ వాట్ ఈస్ ద I2 అనేది మనకి లీవింగ్ కరెంట్ అండి. లీవింగ్ కరెంట్ అయితే మనకి ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం, సైన్ అనేది మనకి నెగిటివ్ కన్సిడర్ చేసుకుంటాం. సో ప్లస్ I3 ఈజ్ ద ఎంటరింగ్ కరెంట్, I3 నెక్స్ట్ వన్ ఈజ్ ద I4 ఆల్సో ఎంటరింగ్ కరెంట్ అండి. ఓకే, I5 కూడా మనకి ఎంటరింగ్ కరెంట్. I6 అనేది మనకి లీవింగ్ కరెంట్ కాబట్టి నెగిటివ్ సైన్ అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సేమ్ I7 అనేది మనకి ఎంటరింగ్ కరెంట్ కాబట్టి I7. సేమ్ అలానే I8 అనేది మనకి లీవింగ్ కరెంట్ కాబట్టి మైనస్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ అట్ ఏ జంక్షన్ ఆర్ నోడ్ ఈక్వల్ టు 0 అండి. సో ఏమవుతుంది I1 మైనస్ I2 ప్లస్ I3 ప్లస్ I4 ప్లస్ I5 మైనస్ I6 ప్లస్ I7 మైనస్ I8 ఈక్వల్ టు 0. అయితే ఇందులో సో I1 ప్లస్ I3 ప్లస్ I4 ప్లస్ I5 ప్లస్ I7 ఈక్వల్ టు నెగిటివ్ సైన్స్ మనకి కరెంట్స్ మనకి రైట్ సైడ్ వెళ్తే I2 ప్లస్ I6 ప్లస్ I8 అండి. ఓకే, I2 ప్లస్ I6 ప్లస్ I8. సో అనదర్ డెఫినేషన్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే I1 I3 I4 I5 I7 ఇవి ఎంటరింగ్ కరెంట్స్ అండి. అన్ని నోడ్ వైపుకి వస్తున్నాయి అన్నమాట అన్ని. సో ఇవి ఎంటరింగ్ కరెంట్స్. సేమ్ I2 I6 I8 అనే మనకి లీవింగ్ అండి, అంటే నోడ్ నుంచి బయటికి వెళ్తుందన్నమాట. సో సమ్ ఆఫ్ ద ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లీవింగ్ కరెంట్స్ అని కూడా మనం స్టేట్మెంట్ అనేది మనం చెప్పొచ్చండి. సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్, సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ leaving currents at a same junction.
ఆర్ సేమ్ జంక్షన్ ఆర్ నోడ్ అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం అండి. దిస్ ఇస్ ద కిర్చాఫ్ కరెంట్ లా. సో కిర్చాఫ్ కరెంట్ లా బేస్డ్ ఆన్ ద ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఛార్జ్ అండి. లా ఆఫ్ కన్జర్వేషన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఛార్జ్ మీద బేస్ అయి ఉంటుంది, ఆ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుందండి. ఓకే, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఛార్జ్, ద ఛార్జ్ కెనాట్ బి created and destroyed, but the charge is moving from one place to another place. Okay, that is the law of conservation charge అండి. సేమ్ అలానే నెక్స్ట్ మనం తీసుకుంటే ఓకే, దిస్ ఈస్ ద కేసీఎల్, సమ్ ఆఫ్ ద ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లీవింగ్ కరెంట్స్ అయినా చెప్పొచ్చు. సేమ్ లేదు అనుకుంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ అట్ ఏ జంక్షన్ ఆర్ నోడ్ ఈక్వల్ టు 0 అలా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే ఓకే, కిర్చాఫ్ కరెంట్ లా తర్వాత నెక్స్ట్ మనకు వచ్చినటువంటి లా ఏంటి అని అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సేమ్ కిర్చాఫ్ వోల్టేజ్ అని కేబిఎల్ అని కూడా మనం చెప్తామండి. కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఓకే, అయితే కిర్చాఫ్ వోల్టేజ్ లా మనకి ఎలా డిఫైన్ చేస్తున్నాం అని అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద voltage drops in a closed loop is equal to 0. Okay, this is the statement of the Kirchhoff's voltage law అండి. ఓకే, algebraic sum of the voltage drops in a closed loop equal to 0. అయితే మనకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకుంటే ఒక సర్క్యూట్స్ తీసుకుంటే, ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ మనం తీసుకుంటే దిస్ ఈజ్ ద సప్లై వోల్టేజ్ V1, ఇలా రెసిస్టర్ R1. ఓకే, సేమ్ అలానే రెసిస్టర్ R2, రెసిస్టర్ R3, వోల్టేజ్ మైనస్ అండ్ ప్లస్. దిస్ ఈస్ ద వన్ లూప్ అండి. ఓకే, లూప్ అంటే ఇట్ కంటైన్స్ ద క్లోజ్డ్ పాత్. ఓకే, స్టార్టింగ్ ఎండ్ నుంచి మళ్ళీ ఎండింగ్ ఎండ్ వచ్చేసరికి మనకి దేర్ ఈజ్ నో ఇంటర్ కనెక్షన్ అనేది మనకి ఉండకుండా టోటల్ సర్క్యూట్గా కరెంట్ పాత్ అనేది మనకి పాస్ అవ్వాలి. ఓకే, అయితే మనకి ఇక్కడ రెసిస్టర్ R1, R2, R3 ఉన్నాయి. దిస్ ఈస్ ద పొటెన్షియల్ V1, దిస్ ఈస్ ద పొటెన్షియల్ అండ్ V2. సో అకార్డింగ్ టు KVL కరెంట్ అనేది మనకి ఆల్రెడీ మనకి లూప్లో మనకి కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ అది మనకి I అనుకుందాం అండి. కరెంట్ అనేది మనకి కరెంట్ I పాస్ అవుతుంది. సో వెన్ వి అప్లై ద కేవీఎల్ మనం అప్లై చేసుకునే ముందు మనం సైన్ కన్వెన్షన్స్ అనేది మనకి మెన్షన్ చేయాలి. సైన్ కన్వెన్షన్స్ అనేది మనకి ఇక్కడ కరెంట్ అనేది మనకి ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ కాబట్టి దిస్ ఈస్ ద పాజిటివ్, దిస్ ఈస్ ద నెగిటివ్, పాజిటివ్ అండ్ నెగిటివ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ అండి. ఓకే, సో ఇక్కడ V1 ద వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ V2. సో R1 వోల్టేజ్ అక్రాస్ R1 అనేది మనకి Vx అనుకుందాం. వోల్టేజ్ అక్రాస్ R2 అనేది మనకి Vy అనుకుందాం. వోల్టేజ్ అక్రాస్ R3 అనేది మనకి Vz అనుకుందాం అండి. ఓకే, అకార్డింగ్ టు KVL మనకి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్. ఇక్కడ మనకి వోల్టేజ్ వచ్చేసరికి మనకి లోవర్ టు హైయర్ పొటెన్షియల్ కాబట్టి మనకి పాజిటివ్ V1, పొటెన్షియల్ రైజ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ అండి. సేమ్ పొటెన్షియల్ అనేది హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ అవుతుంది కాబట్టి మైనస్ వోల్టేజ్ డ్రాప్ అంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా కరెంట్ ఇంటూ రెసిస్టర్ అండి. సేమ్ సర్క్యూట్ లో కరెంట్ అనేది కరెంట్ అనేది మనకి పాస్ అవుతుంది. సో I ఇంటూ రెసిస్టెన్స్ R1. సేమ్ అలానే మనకి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R2 అకార్డింగ్ టు ఓమ్స్ లా కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ R2. సో పొటెన్షియల్ ఏమవుతుంది మనకి హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ కాబట్టి సైన్ కన్వెన్షన్ నేను మైనస్ రిప్రజెంట్ చేశాను. సేమ్ అలానే ప్లస్ టు మైనస్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R3 వోల్టేజ్ డ్రాప్. సో కరెంట్ ఇంటూ రెసిస్టర్ R3. ఇక్కడ మనకి పొటెన్షియల్ అనేది మైనస్ నెగిటివ్ పొటెన్షియల్ టు హైయర్ పొటెన్షియల్ మనకి రైజ్ అవుతుంది కాబట్టి పొటెన్షియల్ అనేది మనకి ప్లస్ V2 ఈక్వల్ టు 0 అండి. ఓకే, సో ఇక్కడ మనం తీసుకుంటే V1 ప్లస్ V2 ఈక్వల్ టు I ఇంటూ R1 ప్లస్ I ఇంటూ R2 ప్లస్ I ఇంటూ R3.
సో V1 ప్లస్ V2 ఈక్వల్ టు I ఇంటూ R1 మనకి ఏంటి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ Vx ప్లస్ IR2 అంటే Vy ప్లస్ వోల్టేజ్ అక్రాస్ IR3 అంటే ఏంటండి Vz అండి. సో సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ రైజెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ రైజెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డ్రాప్స్ in a closed loop. సేమ్ లూప్ లో. సో ఒక లూప్ కన్సిడర్ చేసుకుంటే సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ రైజెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డ్రాప్స్ అని కూడా మనం స్టేట్మెంట్ మనం డిఫైన్ చేయొచ్చండి కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఓకే, అయితే కిర్చాఫ్ వోల్టేజ్ లా అనేది డిపెండ్స్ అపాన్ ద బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ అండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. KCL అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఛార్జ్, KVL అయితే లా ఆఫ్ కన్సర్వేషన్ ఎనర్జీ. వాట్ ఇస్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ అండ్ destroyed, బట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అండి. ఓకే, దట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. KVL అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ మీద బేస్ అయి ఉంటుంది. సేమ్ KCL అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఛార్జ్ మీద మనకి బేస్ అయి ఉంటుందండి. దిస్ ఈస్ ఫర్ కిర్చాఫ్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఓకే, సో నెక్స్ట్ మనకి MCQs తీసుకుంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి. ఓకే, చూద్దాం బేస్డ్ ఆన్ ద KCL అండి KVL మీద. అయితే ఫస్ట్ మనకి క్వశ్చన్ చూసుకుంటే ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ క్యాలిక్యులేట్ I1 ప్లస్ I2 బై I3 ప్లస్ I4 ప్లస్ I4 ఈక్వల్ టు ఒక ఫిగర్ ఇచ్చాడండి. అయితే మనం చూసిన వెంటనే మనకి ఇది అకార్డింగ్ టు ఏంటి మనకి KCL మనం అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు KCL మనం అప్లై చేసుకుంటే ఆల్రెడీ ఒక జంక్షన్ ఆర్ నోడ్ ఉందండి. ఇక్కడ ఎంటరింగ్ కరెంట్స్ చూసుకుంటే I1 అండ్ I2 అనేవి మనకి ఎంటరింగ్ కరెంట్స్ అవుతున్నాయి. I3 I4 I5 అనేది ఏమవుతున్నాయి మనకి లీవింగ్ కరెంట్స్ అవుతున్నాయి. సింపుల్ గా మనకి అకార్డింగ్ టు KCL మనకి సమ్ ఆఫ్ ద ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లీవింగ్ కరెంట్స్ అండి. I3 ప్లస్ I4 ప్లస్ I5. ఓకే, సో వాడు ఏమడిగాడు I1 ప్లస్ I2 బై ఈ I3 ప్లస్ I4 ప్లస్ I5 ఈక్వల్ ఏమవుతుందండి మనకి 1 అనేది మనకి అవుతుందండి. సో ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ అనేది మనకి B అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది మనకి అవుతుంది అనమాట. ఓకే, సెకండ్ సమ్ చూసుకుంటే ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఇఫ్ I1 ఈక్వల్ టు 10 amps, I2 ఈక్వల్ టు 15 amps అండ్ I3 ఈక్వల్ టు 20 amps, ఫైండ్ ద టోటల్ కరెంట్ అడిగారండి. సేమ్ ఈ సర్క్యూట్లో కూడా మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి అకార్డింగ్ టు ద KCL కిర్చాఫ్ కరెంట్ లా మనం అప్లై చేసుకుంటాం. ఇక్కడ మనకి చూసుకుంటే మనకి 3 కరెంట్స్ ఇచ్చాడండి. బట్ కరెంట్ డైరెక్షన్ అనేది మనకి డిఫరెంట్గా ఇచ్చాడు. ఆ కరెంట్ డైరెక్షన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం బై యారో మార్క్ అనేది. ఓకే, సపోజ్ ఇక్కడ మనకి KCL అనేది మనం ఎక్కడ అప్లై చేస్తామండి అట్ 1 జంక్షన్. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద 1 జంక్షన్. ఇదంతా మనకి సింగిల్ నోడ్ అండి. ఇదంతా మనకి ఏంటి అని అంటే మనకి టోటల్గా మనకి సింగిల్ నోడ్. సేమ్ అలానే మనకి ఇక్కడ కూడా 3 నోడ్స్ కలిపి ఇదంతా మనకి ఏమవుతుందో మనకి సింగిల్ నోడ్ అనేది మనకి అవుతుందండి. సో ఇక్కడ మనకి అప్లై చేసుకుంటే ఈ నోడ్ దగ్గర వాట్ ఈస్ ద ఎంటరింగ్ కరెంట్స్, వాట్ ఈస్ ద లీవింగ్ కరెంట్స్ అనే మనం చెక్ చేసుకుంటే, సో ఇక్కడికి వచ్చేసరికి ఈ నోడ్ దగ్గరికి సింగిల్ నోడ్ కదండి, ఎంటరింగ్ కరెంట్స్ అనేవి ఏమవుతాయండి I1 అండ్ I3 అనే మనకి ఎంటరింగ్ కరెంట్స్ అనేవి మనకి అవుతున్నాయి. ఓకే, సేమ్ అలానే లీవింగ్ కరెంట్స్ అనేవి ఏమవుతున్నాయండి IT అండ్ I2 అనే మనకి లీవింగ్ కరెంట్స్ అనేవి మనకి అవుతున్నాయి. సో అకార్డింగ్ టు అప్లై KCL మనకి కిర్చాఫ్ కరెంట్ లో మనం అప్లై చేసుకుంటే ఈ నోడ్ దగ్గర. ఓకేనా, సో ఎంటరింగ్ కరెంట్స్ అంటే ఏమవుతుందండి ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు I1 ప్లస్ I3 ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు వాట్ ఆర్ ద లీవింగ్ కరెంట్స్ అండి IT ప్లస్ లీవింగ్ కరెంట్ అనేది మనకి I2 అండి. ఓకే, సో వాడు మనకి క్వశ్చన్ ఏమి అడిగాడండి మనకి టోటల్ కరెంట్ IT అడిగాడు. సో IT ఈక్వల్ ఏమవుతుందండి IT ఈక్వల్ I1 ప్లస్ I3 మైనస్ I2. సో I1 ఎంతమ్మా మనకి ఇచ్చాడు I1 ఈక్వల్ 10 ప్లస్ I3 ఈక్వల్ 20 మైనస్ 50, 30 మైనస్ 15
15 amps అనేది మనకి అవుతుందండి. సో ఆప్షన్ ఇస్ ద సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే ఓకే నెక్స్ట్ మనకి ఎంసీక్యూ చూసుకుంటే క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ నోడ్స్ ఇన్ ఏ సర్క్యూట్ అడిగాడు. సో ఒక సర్క్యూట్ ఇచ్చాడండి, ఇక్కడ ఏమడిగాడండి, సమ్ ఆఫ్ ద బ్రాంచెస్ అండ్ నోడ్స్ అనేది మనకి అడిగాడు అనమాట. సో మనకి బిఫోర్ మనకి ప్రాబ్లం చేసే ముందు, ఈ ఎంసీక్యూ సాల్వ్ చేసుకునే ముందు అసలు మనకి కొన్ని టర్మ్స్ అనేవి మనకి తెలియాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై నోడ్, వాట్ ఈజ్ మీన్ బై బ్రాంచెస్ అనే మనకి తెలియాలండి. సింపుల్గా మనకి నోడ్ అనగానే మనకి ఏమని చెప్తాను, ఇట్ ఈస్ ద కామన్ పాయింట్ ఆఫ్ ద టూ ఆర్ మోర్ దాన్ సర్క్యూట్ ఎలిమెంట్స్. టూ ఆర్ మోర్ దాన్ సర్క్యూట్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయిన పాయింట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, మనం నోడ్ కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సేమ్ అలానే బ్రాంచెస్ అంటే ఎనీ సర్క్యూట్ ఎలిమెంట్ కనెక్టెడ్ బిట్వీన్ ద టూ నోడ్స్. ఏదైనా మనకి ఎనీ సర్క్యూట్ ఎలిమెంట్ ఏదైనా రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఆర్ వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్ అనేది బిట్వీన్ ద టూ నోడ్స్ మధ్యన కనెక్ట్ అయితే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, బ్రాంచెస్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. సేమ్ అలానే మనకి లూప్ గురించి కూడా మనకి తెలుసుకోవాలి. ఏ లూప్ ఈజ్ ఏ క్లోజ్డ్ పాత్ ఇన్ ఏ సర్క్యూట్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ అనేది మనకు ఒక క్లోజ్డ్ పాత్ అనేది మనకు ఉంటే దాన్ని ఏమంటాం మనం లూప్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా. ఏ లూప్ కంటెన్స్ ఎనీ మెస్సెస్ లూప్లో ఇన్సైడ్ ఆఫ్ ద ఏముంటాయి మనకి మెస్సెస్ కూడా మనకి ఉంటాయమ్మా. ఓకే సేమ్ అలానే మనకి మెస్సెస్కి వచ్చేసరికి మెస్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ లూప్. దెర్ ఈజ్ నో ఇన్సైడ్ పాత్. మెస్లో అనేది ఇన్సైడ్ పాత్ అనేది మనకి ఉండకూడదు. ఓకే అయితే మెయిన్ మనకి ఇక్కడ చూసుకుంటే వాడు ఏమడిగాడు, మనకి సమ్ ఆఫ్ ద బ్రాంచెస్ అండ్ నోడ్స్ అడిగాడు. కాబట్టి ఇక్కడ మనకి నోడ్స్ మనం కన్సిడర్ చేసుకుంటే వాట్ ఈస్ ద నోడ్, ఇట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద టూ సర్క్యూట్ ఎలిమెంట్స్. వోల్టేజ్ సోర్స్, దిస్ ఈస్ ద రెసిస్టెన్స్, దిస్ ఈస్ ద వన్ నోడ్ అవుతుందండి, దిస్ ఈస్ ద ఏ. సేమ్ అలానే ఇక్కడ కూడా అనదర్ నోడ్ ఏమవుతుందమ్మా మనకి బి అనేది మనకి అనదర్ నోడ్ అనేది మనకి అవుతుంది. ఓకే సేమ్ అలానే మనకి తీసుకుంటే టోటల్గా దిస్ ఈజ్ ద రిఫరెన్స్ నోడ్ అండి. రిఫరెన్స్ నోడ్ వచ్చేసరికి ఇది ఏమవుతుందండి మనకి గ్రౌండ్ నోడ్, దాన్నే రిఫరెన్స్ నోడ్ ఏమంటాం మనం సి అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ మనం తీసుకుంటే బ్రాంచెస్ తీసుకుందాం అండి. ఓకే బ్రాంచెస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద టూ నోడ్స్. ఓకే టోటల్గా మనకి ఇక్కడ నోడ్స్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి మనకి n=3 అండి. ఓకే సేమ్ అలానే మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ చూద్దాం. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్కి వచ్చేసరికి దిస్ ఈజ్ ద 1 బ్రాంచ్, 2, 3 and 4. ఓకే ద సర్క్యూట్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద టూ నోడ్స్ మనం బ్రాంచెస్ అంటాం. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఈక్వల్ ఎన్ని అవుతాయండి మనకి 4 అవుతున్నాయి. సో వాడు ఏమడిగాడు, టోటల్ సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్ అండ్ బ్రాంచెస్ దట్ టోటల్ సమ్ 4 + 3 7 అవుతుందండి. సో సమ్ ఆఫ్ ద బ్రాంచెస్ అండ్ నోడ్స్ ఇన్ ద సర్క్యూట్ =7 అవుతుంది. ఓకే అయితే సపోజ్ ఇప్పుడు ఇదే సమ్లో నెంబర్ ఆఫ్ లూప్స్ అడిగాడు అనుకోండి, నెంబర్ ఆఫ్ లూప్స్ మనకి L B - n+1 అండి ఫార్ములా. ఓకే సింపుల్గా మనకి ఈ సర్క్యూట్ చూసి చెప్పొచ్చు ఎన్ని లూప్స్ ఉన్నాయి, 2 లూప్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అదే అకార్డింగ్ టు ఫార్ములా అయితే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్నండి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ 4 మైనస్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్నండి 3 + 1 5 - 3 2 అండి. ఇలా మనకి చెప్పొచ్చు అన్నమాట. ఓకే దిస్ ఈజ్ ద ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ నోడ్స్ ఇన్ ఏ సర్క్యూట్. ఓకే నెక్స్ట్ మనం ప్రీవియస్ ఎంసీక్యూస్ కేవీఎల్ మీద మనకి చూద్దామండి. ఫైండ్ V2 ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. క్వశ్చన్ ఇచ్చాడండి, ఫైండ్ ద V2 అంటే ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ 400 Ω అనేది మనకి అక్రాస్గా వోల్టేజ్ అనేది మనకి ఫైండ్ చేయమన్నాడు. ఓకే అయితే మనకి ఈ సర్క్యూట్లో మనం తీసుకుంటే ఫస్ట్ మనకి వోల్టేజ్ అక్రాస్ ద 400 Ω అంటే మనకి V2 ఏమవుతుందండి మనకి 400 ×
కరెంట్ పాసెస్ త్రూ ఏ రెసిస్టర్. ఎంతండి కరెంట్ పాస్ అవుతుంది? కరెంట్ అనేది మనకి ఈ డైరెక్షన్ మనకి పాస్ అవుతుంది కాబట్టి సో కరెంట్ కూడా ఈ డైరెక్షన్ లో మనకి కరెంట్ అనేది మనకి పాస్ అవుతుంది. సో V2 ఈక్వల్ టు 400 ఇంటూ కరెంట్ I అండి. సో ఫస్ట్ మనకి ఏం ఫైన్ చేయాలండి? టోటల్ కరెంట్ అనేది మనకి ఫైన్ చేయాలి. టోటల్ కరెంట్ ఈక్వల్ I ఈక్వల్ మనకి ఏమవుతుందండి? I ఈక్వల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. వాట్ ఇస్ ద టోటల్ రెసిస్టెన్స్? టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ ఇక్కడ 100 ఓమ్, 400 ఓమ్, 300 ఓమ్ ఎందులో ఉన్నాయండి? మనకి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ 100 ప్లస్ 400 ప్లస్ 300 ఎంత అవుతుందండి? మనకి 800 ఓమ్ అనేది మనకి టోటల్ రెసిస్టెన్స్ అవుతుంది. టోటల్ కరెంట్ ఈక్వల్ ఏమవుతుందండి? V వోల్టేజ్ ఎంతండి? మనకి 12/800 అనేది మనకి 12/800 యాంప్స్ అనేది మనకి టోటల్ కరెంట్ అవుతుందండి. సో ప్రాబ్లంలో మనకి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ V2 ఈక్వల్ మనకి ఏమవుతుందండి? 400 ఇంటూ I కదా, 400 ఇంటూ టోటల్ కరెంట్ ఏమవుతుందండి? మనకి 12/800. సో 400 1 జా 2 జా 2 6 జా ఆన్సర్ అనేది మనకి వోల్టేజ్ కదా మనకి కావాలి. వోల్టేజ్ ఈక్వల్ 6 వోల్ట్స్ అండి. వోల్టేజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? వోల్టేజ్ అక్రాస్ ద V2 ఈక్వల్ 6 వోల్ట్స్ అండి వోల్టేజ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఫైండ్ ద వోల్టేజ్ VAB ఇన్ ద సర్క్యూట్. అయితే నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఫైండ్ ద వోల్టేజ్ VAB ఇన్ ద సర్క్యూట్. సేమ్ ఇక్కడ మనకి 3 వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడండి. వన్ ఈజ్ ద 5 వోల్టేజ్ సోర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ద 3 వోల్టేజ్ సోర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ద 1 వోల్టేజ్ సోర్స్. మనకి ఏమి క్వశ్చన్లో ఏంటి మనకి అడిగారంటే VAB. దిస్ ఈజ్ ద VAB అడిగారండి. సో ఆల్రెడీ పొటెన్షియల్ VAB కాబట్టి దిస్ ఈజ్ ద హైయర్ పొటెన్షియల్, ఇది ఏమవుతుందండి మనకి లోవర్ పొటెన్షియల్. మన ఇక్కడ ఈ సర్క్యూట్లో మనకి బై యూజింగ్ ఏ KVL, ఒక KVL మన బై అప్లై KVL మనం అప్లై చేసుకుంటే చూద్దామండి. సో -2 ప్లస్ లో టు హైయర్ పొటెన్షియల్ కాబట్టి VAB ప్లస్ VAB +2 మైనస్ పొటెన్షియల్ ఏమవుతుంది? మనకి డ్రాప్ అవుతుంది కాబట్టి -5 సేమ్ అలానే మనకి +2 మైనస్ అంటే పొటెన్షియల్ అనేది డ్రాప్ అవుతుంది కాబట్టి -3 వోల్ట్స్. తర్వాత -2 ప్లస్ పొటెన్షియల్ రైజ్ అవుతుంది కాబట్టి +1 ఈక్వల్ 0. అకార్డింగ్ టు KVL ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈక్వల్ 0. సో ఇక్కడ మనకి చూసుకుంటే VAB అయితే -8 ప్లస్ 1 ఈక్వల్ 0, VAB ఈక్వల్ -7 ఈక్వల్ 0, VAB ఈక్వల్ ఎంత అవుతుంది? మనకి 7 వోల్ట్స్ అవుతుందండి. సో ఆప్షన్ ఇస్ ద C ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ MCQ చూసుకుంటే మనకి ఫైండ్ ద వోల్టేజ్ V ఇన్ ద సర్క్యూట్. సేమ్ ఇందులో మనకి 4 వోల్టేజ్ సోర్స్లు ఇచ్చాడండి. ఇందులో మనం చూసుకుంటే ఫైండ్ ద వోల్టేజ్ V ఇన్ ద సర్క్యూట్ మనకి ఏమడిగాడు? మనకి V అనేది మనకి అడిగాడండి. సేమ్ ఇక్కడ కూడా బై యూజింగ్ ఏ KVL అప్లై KVL అనేది మనం అప్లై చేస్తున్నాం. కరెంట్ అనేది మనకి సో ఇలా మనకి పాస్ అవుతుంది అనుకుందాం. ఓకే, అప్లైయింగ్ ద KVL ఈ పాయింట్ నుంచి మనకి నేను అప్లై చేసుకుంటే పొటెన్షియల్ -2 ప్లస్ అంటే మనకి పొటెన్షియల్ అనేది +12 వోల్ట్స్ రైజ్ అవుతుందండి. +2 మైనస్ పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది -10 వోల్ట్స్, +2 -8 వోల్ట్స్ అనేది మనకి అవుతుంది. -2 ప్లస్ పొటెన్షియల్ రైజ్ అవుతుంది కాబట్టి ప్లస్ V ఈక్వల్ 0. ఓకే, మనకి ఏం కావాలి? మనకి వోల్టేజ్ కావాలి. 12 - 10 2 - 8 -6 ప్లస్ V ఈక్వల్ 0. ఓకే, టోటల్ వోల్టేజ్ V ఈక్వల్ ఎంత వస్తుందండి? 6 వోల్టేజ్ అనేది మనకి వస్తుందండి. సో ఆప్షన్ ఇస్ ద B ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. దిస్ ఈస్ ద MCQs on according to the KVL law, Kirchhoff voltage law. Okay, thank you for watching for fundamentals of electricity. Okay na.